మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. నా పేరు సమతా సుదర్శన్, మాది గొల్లమాడ గ్రామం. మా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి కుంటే ఆయన పాపం ఎక్కడెక్కడో తిరుగుకుంటూ ఆయన బతుకుతాడు తప్ప మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి ఆయనకి ఎప్పుడు జీవితంలో కలగలేదు. ఇట్లా మా నానమ్మ ఎవరైతే ఉన్నారో, మా ఆయి అంటాం కదా, మా తండ్రి వాళ్ళ ఆయి, ఈమె రోజు కూలి పని చేయాలి. కూలి పని చేసి ఆ వచ్చిన కూలి పనులతో ఇంత వంట చేస్తే మేము అది మాత్రమే తిని మేము హాస్టల్కి వెళ్ళాలి. కానీ ఒకవేళ మా ఆయికి ఆరోగ్యం బాగలేక, మా నాన్నమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే మా పరిస్థితి చాలా దీన పరిస్థితి. ఎవరైనా చిట్టెడో అరసిట్టెడో ఒక అట్టెడో తవ్వెడో వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పిస్తే మళ్ళీ పనిచేసి వాళ్ళకి తీర్చేది మా నాన్న. మేము మమ్మల్ని అతి కష్టం మీద మేము ముగ్గురం అన్నదమ్ములం. ఒక పెద్ద ఆయనను మా అత్తమ్మ తీసుకెళ్ళిపోయింది, మన్మధు. ఆయన తీసుకుపోయి ఎడ్లకు పెట్టింది. ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు కూలీ లెక్క మిగిలిపోయాడు. ఎందుకంటే మమ్మల్ని మాత్రం మా నాన్నమ్మ ఏం చేసిందంటే కుంటాల హాస్టల్లో జాయిన్ చేసింది, నన్ను మా తమ్ముడు. కుంటాల హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు మా పరిస్థితి ఏంటంటే కూలి పని చేస్తే కానీ మా తిండి గడవదు. ఆ కర్రల మీద మేము అడ్డుకోవాలి. ఎప్పుడన్నా ఆ కుంటాల మనకు సెలవులు ఇచ్చినప్పుడు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఇచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటంటే అందరూ జీబులలో బస్సులలో పోయేవాళ్ళు అక్కడి కుంటాలకు. కానీ మా దగ్గర డబ్బులు లేవు. మేము 15 కిలోమీటర్లు గొల్లమాడ నుండి మొదలు పెట్టుకొని వెనక బ్యాగ్ వేసుకొని మేము కుంటాలకు పోయి మళ్ళీ 15 కిలోమీటర్లు వచ్చిన పరిస్థితి మాది. ఇంకొకటి మీరు చెప్పరమ్మా, ఆ విషయం చెప్పాలో చెప్పదు, ఒక్కోసారి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎవ్వరు పేదవాళ్ళు, ఎంత పేదోళ్ళైనా, ఎంత గరీబుగాళ్ళైనా వాళ్ళు నెలకొకసారో 2 నెలలకు ఒకసారో మటనో చికెనో తెచ్చుకొని మంచిగా తింటారు. కానీ మా పరిస్థితి ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా జిమ్మలు తిన్న పరిస్థితి లేదు, సంవత్సరానికి ఒకసారి మటన్ తిన్న పరిస్థితి లేదు, సంవత్సరానికి ఒకసారి చికెన్ తిన్న పరిస్థితి లేదు. ఎందుకంటే పేదోళ్ళం కదా, కటిక దరిద్రం నుంచి వచ్చాము. కానీ మా నాన్నమ్మ ఏం చేసేదంటే దసరాకి ఖచ్చితంగా బగారా రైస్ చేసింది. అంటే ఏమంటారు, బిర్యానీ, బగారా రైస్, తాల్పన్నం. ఆ తాల్పన్నం చేస్తుండే. తాల్పన్నం చేసినప్పుడు కూడా బట్టలు అయితే కొనుక్కోము. ఎంత గరీబ్ గాడైనా దసరాకు దీపావళికి బట్టలు కొనుక్కుంటారు. మాకు హాస్టల్లో ఇచ్చిన బట్టలు తప్ప పొరపాటున మా నాన్ననేమో బయట తిరిగేవాడు, అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్నమ్మ ఇస్తే తప్ప మేము కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి కొత్త బట్టలు అనేవి మా జీవితంలో నాకు ఊహ తెలిసే వరకు కొత్త బట్టలే కొనుక్కోలేదు. అవి హాస్టల్లో ఇచ్చే బట్టలు. హాస్టల్లో ఇచ్చే బట్టలు ఏంటంటే అక్కడ కింద కూర్చోవాలి, ఇప్పుడు మనం అందరం కూర్చున్నట్టుగా. అందుకే నేను ఎక్కడైనా పోతే ఎవరైనా కుర్చీ చేస్తే నేను ఆ కుర్చీని వ్యతిరేకిస్తా. నేను కింది స్థాయి నుండి వచ్చినాను, నేను ఎంత స్థాయికైనా ఎదగొచ్చు. కానీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ముందర ఇట్లనే కూర్చుంటా, ఇది లేకపోతే కూడా దీని కిందనే కూర్చుంటా అని చెప్తా. ఆ హాస్టల్లో ఇచ్చిన ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో 2 జతలే ఇస్తారు సంవత్సరానికి. అవి కూర్చొని పొక్కలు పడితే నా పరిస్థితి ఏమైందంటే టాకాలు వేసుకోవడానికి కూడా టైలర్ దగ్గరికి పోయి టాకాలు వేసుకోవడానికి కూడా మా దగ్గర 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తే టాకాలు వేసేటోళ్ళు. కానీ అప్పుడున్న పక్కకున్న కొంచెం మన దాంట్లోనే హాస్టల్లో చదువుకున్న దాంట్లో కొద్దిగా మంచిగున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నీకు సిగ్గు లేదవరా, వెనక పొక్కలు పడ్డాయి, నువ్వు అంత గలీజే కనబడుతున్నది, అక్కడ నువ్వు కొంచెం టాకాలు వేసుకోవచ్చు అంటే ఆ టాకాలు వేసుకోవడానికి నా డబ్బా లేవు. ఆ పుస్తకం అడ్డు పెట్టుకొని ఏడ్చేవాడిని, గంటలు ఏడ్చేవాడిని. నేను మనిషినే, నాకు కుట్టించుకోవాలని ఆలోచన ఉంది, కానీ టైలర్కి వెళ్ళడానికి అదే డబ్బులు లేవు. కాబట్టి నేను అట్లనే టాకాలతో చేసి ఎన్నో అవమానాలు పడ్డాను. ఇంకా మీకు చెప్తున్న మధ్యలో నేను కొంచెం అటు ఇటుగా చెప్తున్నాను. మళ్ళీ మీరు దసరా వచ్చినప్పుడు మా ఆయ ఏం చేశారంటే ప్రతి దసరాకు బిర్యానీ వేసి తాలింపన్నం అంటే మాకేం చేశారంటే అప్పుడు టమాటాలు వచ్చేది కాదు, ఫ్రీగా ఈ రాముకాయలని ఉండేది, చిన్నవి ఉండేది. ఆ రాముకాయల పులుసు పెడితే దాన్నే మేము అమృతంలాగా తిన్నాం. అంటే అటువంటి కటిక దరిద్రంలోంచి నేను వచ్చి నన్ను నాకు ఒక ఆలోచన ఉందేమని, నేను ఖచ్చితంగా బాగా చదువుకోవాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐఆర్ఎస్ కావాలి, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి నాలాంటి పేద ప్రజలకు సేవ చేద్దామని చెప్పి నేను శపథం చేసుకున్నాను. కానీ ఫీజు కట్టడానికి డబ్బులు లేక నా 10th క్లాస్ తప్పిపోయినా. నేను 10th క్లాస్ తప్పి మా నాన్నమ్మ దగ్గరికి పోయి, నా తల్లి ఇక మీరు ఎట్లా నా ఫీజు కట్టారు, నేను 10వ తరగతి కాదు, నా భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది, నేను ఇక్కడ ఉండను తల్లి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. కొందరు మస్కట్ వెళ్తారు, సౌదీ వెళ్తారు కదా, అట్లా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ ఏం చేసిందంటే పాపం 10 రూపాయలు 20 రూపాయలు కూలి పనికి వెళ్ళిన డబ్బులు ఉంటాయి కదా, ఒక 500 రూపాయలు పేలిక మీద పేలిక చుట్టి 4 కుండల కింద బాణాలో పెట్టింది. ఏది 500 రూపాయలు, నా పాకెట్లో 4 రూపాయలు ఉన్నాయి.
ఈ 504 రూపాయలు తీసుకొని సాక్షాత్తు ఆమె కాళ్ళ మీద పడి, నేను ఏడ్చుకుంటూ ఆమె కాళ్ళ మీద పడి ఆమె కాళ్ళు మొక్కి, తల్లి మంచైనా చెడైనా నా చదువైతే డిస్టర్బ్ అయిపోయింది, నా బతుకు తెరికి వస్తే నేను హైదరాబాద్ వెళ్తుంటే వెళ్ళు బిడ్డ అని చెప్పింది. వెళ్ళేటప్పుడు మరి హైదరాబాద్ వెళ్ళి నేను వంట చేసుకోవాలి కదా. ఈ కట్టెల మీద అనుకున్న గంజులు మాసిపోయినాయి, మామూలుగా వెళ్ళిపోలేవు. 2 గిన్నెలు ఉన్నాయో 4 గిన్నెలు, 4 గంజులు, 2 చిన్న గిన్నెలు ఇచ్చింది, అన్నం గంటే ఇచ్చింది, కూర గంటే ఇచ్చింది, ఉప్పు కారం పసుపు అన్ని పెట్టి మంచిగా ఇంత బాటల్లో ఆయిల్ కూడా ఇచ్చింది, నూనె కూడా ఇచ్చింది. ఎందుకంటే మావుడు అక్కడ హైదరాబాద్లో ఎక్కడ కొనుక్కుంటాడు. నేను హైదరాబాద్ పోయి రామ్నగర్కి పోతే నేను నా స్థాయికి ఎవడు రూమ్ రెంట్ ఇస్తలేడు. ఎందుకంటే నాది చిన్న బడ్జెట్, ఎక్కువ నేను 500-1000 రూపాయలు పెట్టి రూమ్ కిరాయి ఉండే పరిస్థితి నాకు లేదు. నేను అప్పుడు ఏం చేశానంటే అక్కడ ఒక బాత్రూమ్ మీద ఇల్లు ఉన్నది, ఆ రూమ్ నేను రెంట్కి తీసుకున్నది 200 రూపాయలు. ఎవడన్నా పొరపాటున బాత్రూమ్ అంటే ఎట్లుంటే బాత్రూమ్ పోయి వస్తే పైకి వాసన వచ్చేది, ఆ వాసనలో పడుకున్నా, ఆ వాసనలోనే తిన్నా, వాసనలోనే నా జీవితం గడిపింది. అది కూడా ఎట్లుందంటే గిట్లా ఉండేది. ఇల్లు సమానంగా ఉంటే హాయిగా పడుకుంటాం, బాత్రూమ్ మీద గిట్లా క్రాస్ ఉంది, రాత్రికి ఇక్కడ పడుకుంటే నేను కిందికి వెళ్ళిపోయేవాడు. ఎదురిస్తూ నేను హోటల్లో జీతం ఉన్నాను, చిప్పలు కడిగిన, హోటల్లో టేబుల్ను తుడిచిన, తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన, కూలి పనికి వెళ్ళిన, డ్రైవర్గా పనిచేసిన, నేను చెయ్యని కష్టమంటూ లేదు. కానీ నా నిజాయితీ, నేనైతే ఏ మహనీయుని నన్నైతే నమ్ముకున్నానో వాళ్ళ ఆశీర్వాదం కావచ్చు, మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావచ్చు, మా నాన్నమ్మ ఆశీర్వాదం కావచ్చు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు, నేను మెల్లిగా ఒక వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. ఆ వ్యాపారంలో నేను పోయేటప్పుడు మా నాన్నమ్మ ఏమని చెప్పింది, 500 రూపాయలు ఇచ్చింది, నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, మరి 504 రూపాయలు అవుతాయి. ఈ 504 రూపాయలు తీసుకుని పోయేటప్పుడు నేను ఒక శపథం చేసిన, నానమ్మ ఒకవేళ నువ్వు నాకు 500 రూపాయలు ఇచ్చావు, నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, ఈ 504 రూపాయలతో నేను హైదరాబాద్ వెళ్తున్నా, నేను 5 కోట్లు సంపాదిస్తేనే నీ ముఖం చూపిస్తా, లేకపోతే నేను అక్కడే చచ్చిపోతా, కానీ నేను పొరపాటు కూడా గొల్లమాట రానని చెప్తే మా ఆయి బస్టాండ్ వరకు ఏడ్చుకుంటా తుడుచుకుంటా నన్ను బస్ ఎక్కించాను. ఒక్కోసారి నేను కంట్రోల్ చేసుకోను, ఆ పరిస్థితి ఏదైతే ఉందో నేను కంట్రోల్ చేసుకోలేను. మా వాళ్ళు అంటారు, నా దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో ఒక 30 మంది పనిచేస్తారు నా ఆఫీస్లో, ఇక్కడ ఒక 5-6 పనిచేస్తారు. సార్ మీరు ఒక్కోసారి ఎమోషనల్ ఏడుస్తారంటే అది నా జీవితం బాబు, కాబట్టి నాకు ఒక్కోసారి దుఃఖం వస్తుంది, భరించలేక నేను ఏడుస్తానని కూడా చెప్తాను. దయచేసి ఇట్లాంటి దీన పరిస్థితి నుండి హైదరాబాద్ పోయిన తర్వాత నేను ఎన్ని ఇబ్బందులైనా నేను నా చదువు ఆపకూడదని ఒక పక్క కూలి పని చేసుకుంటూ, ఒక పక్క డ్రైవర్ పని చేసుకుంటూ, ఒక పక్క హోటల్లో జీతాలుంటూ, ఇవన్నీ చేస్తూ కూడా నా అదృష్టం ఏంటంటే మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఒక బిజినెస్ పెట్టాను. ఆ బిజినెస్ ఏమైందంటే మా నాన్నమ్మకి ఏమని చెప్పాను, నేను 5 సంవత్సరాల్లో 5 కోట్లు సంపాదించి నీ దగ్గరికి వస్తున్నాను, కానీ ఆ బిజినెస్ నేను చేసిన కష్టం వల్ల 3 సంవత్సరాలనే 5 కోట్ల రూపాయలు సంపాదించి నాకు ఇంకా మైండ్లో తెలుస్తున్నది, ఈ సమాజంలో చాలామంది డబ్బులు లేక, చాలామంది పేద పిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సాయం చేద్దామని చెప్పి నేను నా ఆఫీస్లో కూర్చుంటే చాలామంది ఈ సుదర్శన్ సార్ చాలామందికి సాయం చేస్తాడని చెప్పి మెదక్ నుండి, కరీంనగర్ నుండి, వరంగల్ నుండి, చుట్టుపక్కల హైదరాబాద్కు చుట్టుపక్కల జిల్లాలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, అట్లాగే అక్కడ ఆంధ్ర నుండి కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మా ఆఫీస్కు తీసుకొస్తే నేను వాళ్ళ ఫీజు 100లాది మందికి ఫీజులు కట్టి వాళ్ళు చదువుకోవడానికి నేను అవకాశం కల్పించాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను దెబ్బతిన్నాను కదా, నేను ఐఏఎస్ కావాలనుకున్నాను, ఐపీఎస్ కావాలనుకున్నాను, గ్రూప్ 1 ఆఫీసర్ అయి ఈ పేద ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నాను. నా దురదృష్టం ఏంటో నాకు అది లేదు. కాబట్టి నా తల్లిదండ్రులు బాగలేక, మా నాన్నమ్మ బాగలేక, మా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువు మానేశాను. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు సేవ చేద్దామని కంకణం కట్టుకొని చాలా 100లాది మందికి చదివించడం జరిగింది. రెండవది ఏమైంది, ఇట్లా చేసుకుంటూ పోతే చాలామంది మళ్ళీ నాకు ఇంకొందరు ఎదురైంది సమాజంలో, ఈ సొసైటీలో. ఏమని, పాపం సరి అయిన తిండి లేక మేమే తిండి అయితే తిన్నాము, ఎప్పుడో నెల రోజులకు ఒకసారి బిర్యానీ తిన్నాము, సంవత్సరానికి ఒకసారి మటన్ తిన్నాము, సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి మంచిది తిన్నాం తప్ప ఈ మధ్యనంతా కారం పొడేసుకొని రోజు తొగరు పప్పే, ఇంత పప్పేసి ఇంత పెద్ద కుండెడంతా పప్పు చేస్తే అదే పెట్టుకొని కారం పచ్చడి వేసుకొని తిన్నాం తప్ప, కూర లేకపోతే కారం పొడి నూనె వేసుకొని తిన్నాం తప్ప మేము ఎక్కడ కూడా మంచి తిన్న పరిస్థితి మాకు లేదు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఈ సరి అయిన తిండి లేక ఈ సొసైటీలో చాలామంది వీళ్ళందరి పాపం ఏంటంటే మనకు అంటే సరి
సరి అయిన జ్ఞానం లేకుండా పుడుతున్నారు, అంటే పిచ్చోళ్ళలాగా పుడుతున్నారు సరి అయిన తిండి లేక. అట్లాగే సరి అయిన తిండి లేక కాళ్ళు సరిగా పుట్టట్లేదు, కాళ్ళు సరిగా ఉండట్లేదు, నడుము సరిగా ఉండట్లేదు, బ్రెయిన్ సరిగా ఉండట్లేదు, ఇంట్లో బలహీనంగా పుడుతున్నారు. వీళ్ళకి కూడా సహాయం చేద్దామని ఎవరైతే బై బర్త్ అంటే దివ్యాంగులు అంటారు వాళ్ళని, దివ్యాంగులుగా ఎవరైతే పుడుతున్నారో వాళ్ళకి సాయం చేయడం మొదలుపెట్టారు. దీని తర్వాత ఇంకా మళ్ళీ నేను గ్రామాల్లోకి వెళ్తా ఉంటే మళ్ళీ నాకు ఎవరు ఎదురైపోయారంటే తల్లిదండ్రులు లేక ఎవరైతే చదువు మానేస్తున్నారో నేను అక్కడ ఖచ్చితంగా, ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేకనే కదా నేను చదువు మానేసింది, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పి వాళ్ళకు కూడా సహాయం చేసి ఇంకా ముందు పోతే కొన్నిసార్లు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి, నడుము ఇరిగిపోతున్నది, తల పగిలిపోతున్నది. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎవరు సహకారం చేసే వాళ్ళు లేరంటే వాళ్ళకు కూడా సాయం చేయడం మొదలుపెట్టాను. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ ఏమైందంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పాపము అంటే ముసలోళ్ళు అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకు ఉండడు, కోడలు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని కనికరించి ఇంత బియ్యం ఇస్తేనో ఇంత బువ్వ పెడితేనో అది తిని బతుకుతున్నటువంటి పరిస్థితి చాలా. అటువంటి వాళ్ళకు కూడా సాయం చేద్దామని చెప్పి నేను మొదలుపెట్టి ఈ వికలాంగులకి, దివ్యాంగులకి, వృద్ధులకి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అర్బన్ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సహాయం చేస్తూ వస్తున్న సందర్భంలో నేను మీ దగ్గరికి రావడం జరిగింది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇట్లా ఇవన్నీ సేవలు చేస్తూ ఉంటే నాకు పరిచయమైన వ్యక్తి మా సాయిబరావు గారు. అన్న మీరుగా హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఆఫీస్ పెట్టుకుంటూ హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ గీడకి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నారు. లేదు మీరు ఖచ్చితంగా మీది గొల్లమాడ అని చెప్తున్నావు, మన ఆదిలాబాద్ జిల్లా అని చెప్తున్నావు, నిర్మల్ అని చెప్తున్నావు, నర్సాపూర్ మండలం చెప్తున్నావు. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ కాదు నువ్వు చేయాల్సింది, ఈ చుట్టుపక్కల చాలా మంచిగా ఉన్నారు, మన చాలా పేదలు ఎవరైనా ఉన్నారంటే మన గ్రామాల్లోకి ఉన్నారని చెప్పి ఈయనతో పాటు ఒక 10-20 మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి నా ఆఫీసులో నాతో పాటే భోజనం చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ చేయాలంటే అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. ఏమని, అరే కరెక్టే కదా, నేను బిజినెస్ రీత్యా నా పిల్లలు అక్కడ చదువుతున్నారు, నేను అక్కడ పెద్ద బంగ్లా కట్టుకొని నేను హైదరాబాద్లో ఉంటున్నాను, కానీ నేను అసలు సిసలుగా సేవ చేయాలంటే మళ్ళీ గ్రామంలోకి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల నాకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయినట్టు నేనేం చెప్పానంటే నర్సాపూర్ మండలం ఏదైతే ఉందో మొత్తం జిల్లా అంతటా చేస్తాను, కానీ ముందు నర్సాపూర్ మండలానికి చేద్దాం, నర్సాపూర్ని ఒక మోడల్ ప్రాజెక్ట్ కూడా తీసుకుందామని చెప్పి నేను వీళ్ళకి హామీ ఇచ్చాను. హామీ ఇచ్చిన వారం రోజులకే ఇందాక మా సాయిబరావు గారు చెప్పినట్టుగా బేల్తారోడలో మేరోళ్ళ అమ్మాయి, మేర కులం వాళ్ళది, తండ్రి ఎప్పుడో చనిపోయిండు 4-5 సంవత్సరాల కిందట. ఆ పాప చెప్పిన విషయం ఏంటంటే, అంకుల్ మా అమ్మకు మంచిగా లేదు, తండ్రి చచ్చిపోయిండు, కూలి పనికి వెళ్ళదు, ఆడ నా స్కూల్ ఫీజులు కట్టలేక, నాకు పుస్తకాలు కొనియలేక, బ్యాగులు కొనియలేక మా తల్లి ఉరేసుకుంది అంకుల్ అని చెప్తే నేను ఇమ్మీడియట్గా మా తల్లి నువ్వు ధైర్యంగా ఉండు, నీ సొంత అంకుల్ లాగా నీ పెళ్ళయ్యే వరకు నేనే ఉంటా నీకు తోడుగా, నిన్ను చదివించుకుంటా, నీ ఫీజులు కడతా, నీకేమైనా ఆరోగ్యకరమైన ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ కూడా నేనే తీసుకెళ్తా అని చెప్పి ఒక 25,000 డిపాజిట్ చేస్తే అది 54,000 రూపాయలు అయింది. అక్కడ ఉన్న సర్పంచ్ని, పెద్దల్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళకు ఆ బాండ్ 54,000 బాండ్ ఇచ్చాను. అమ్మాయితో ఇప్పుడు రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉన్నాను. అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది, అంకుల్ నా దగ్గరికి చాలా వందలాది మంది వచ్చిండ్రు, 1000 ఇచ్చేటోళ్ళు 1000 ఇచ్చిండ్రు, 5,000 ఇష్టోళ్ళు 5,000 ఇచ్చిండ్రు, కానీ మీలాగా నాకు ఎవరు రాలేదు, మీరు ఒకవేళ పిలిస్తే నేను మీ ఇంట్లోనే వచ్చి ఉంటా అని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఇది అయిపోయింది. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోగానే మళ్ళీ మా అనిల్ కుమార్ ఫోన్ చేసిండు, సార్ మీరు అర్జెంటుగా నర్సాపూర్ రావాలని చెప్పారు. అక్కడేంటి పరిస్థితి అంటే టీవీలలో వచ్చింది, పేపర్లో వచ్చింది, ఏమని వచ్చింది, అక్కడ వీళ్ళు ఏ క్యాస్ట్, నాయక్పూడ్ క్యాస్ట్ వాళ్ళ తండ్రి చనిపోయిండు, తల్లి చనిపోయింది, 2 అన్నదమ్ములు, ఒక పాప, వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది. నేను పోయి చూస్తే బట్టలన్నీ పొక్కలు పడి ఉన్నాయి, లోపల అండర్వేర్ లేవు, ఏమీ లేవు. ఆ పిల్లలేమో హాస్టల్లో చదువుతున్నారు, ఎక్కడ ఖానాపూర్ హాస్టల్లో చదువుతున్నారు, ఈ అమ్మాయి కూడా ఇంకొక హాస్టల్లో చదువుతుంది. వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి అక్కడైతే 25,000 ఇచ్చినాం కాదు, వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలని చెప్పి, అమ్మ తల్లి ఒక్క నిమిషం, నేను 26,000 డిపాజిట్ చేసి మళ్ళీ 56,000 అయితే ఆ బాండ్ అంతా వీళ్ళే తీసుకెళ్ళి అమ్మాయికి అప్పచెప్పడం జరిగింది.
నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినా మళ్ళీ ఫోన్ చేసిండు మా అనిల్ కుమార్, సార్ మీరు అర్జెంటుగా రండి, మళ్ళీ ఏం కేసు పెడుతున్నావా అంటే, లేదు సార్ ఇది ఖచ్చితంగా మీరు సాయం చేయాలి అని అన్నారు. అది బామ్ని విలేజ్. అక్కడికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే 7 సంవత్సరాల కింద కడతాల దగ్గర ఒక ప్రమాదం జరిగింది, లారీ యాక్సిడెంట్ జరిగింది. వెళ్ళిపోతూ ఉంటే ముదిరాజు కులానికి సంబంధించిన 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. 7 సంవత్సరాల బెడ్ మీద ఉన్నాడు ఆయన, లేవ్వడు చెయ్యడు, అన్నీ అక్కడే, భోజనం అన్నీ అక్కడే. పాపం వాళ్ళ భార్య ఏదైతుందో భార్యకు కూడా యాక్సిడెంట్ అయింది. ఈ కాలు మొత్తం నుజ్జు అయితే కాలు కట్ చేసి రబ్బర్ కాలు పెట్టిండ్రు. వాళ్ళకి 3 ఆడపిల్లలు, 2 పెళ్ళిళ్ళు. వీళ్ళకు యాక్సిడెంట్ జరగకంటే ముందే వాళ్ళ 2 పెళ్లి చేసేసారు. ఇంకో పాప 6వ తరగతి చదువుతున్నది, ఇంకొక అమ్మాయి ఉంది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏమైపోయింది తల్లి, ఒక 5 నిమిషాలు అడగండి. అక్కడికి వెళ్తే ఏమైపోయింది, వాళ్ళకు కూడా గుంటెడు భూమి లేదు, పొలం లేదు, చేను లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏం చేసుకొని బతుకుతున్నారని చూస్తే కిరాణా షాప్ నడుపుకొని బతుకుతా ఉన్నారు. కిరాణా షాప్కి మేము అందరం వెళ్ళాం, మా సాహెబ్రావు, మేము, మా అనిల్ కుమారు, మా క్రాంతి కుమార్, మేము అందరం అక్కడికి వెళ్ళి చూస్తే అందులో 1000 రూపాయలు కూడా కిరాణా సామాన్ లేదు. ఆ కిరాణా షాప్ నడుపుకుంటే వాళ్ళు బతుకుతున్నారు. అమ్మ ఎట్లా బతుకుతున్నారంటే, సార్ అందులో 50 రూపాయలు మిగిలితేనో 20 రూపాయలు మిగిలితేనో కంట్రోల్ బియ్యం తెచ్చుకొని వాటితోనే బతుకుతున్నాం సార్. కానీ మేము నెల హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్తే ఇమీడియట్గా 20,000 రూపాయలు ఇచ్చి, తల్లి మీరు 10,000 రూపాయల కిరాణా సామాన్ తెచ్చుకోండి, 10,000 రూపాయలు మీరు హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళడానికి పెట్టుకోండి, మీకు వెళ్ళడానికి అనేది బస్సులో వెళ్ళలేరు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, అమ్మాయి రబ్బర్ కాలు పెట్టింది, ఎక్కలేదు పైకి, కాబట్టి కారులోనే వెళ్ళాలి వాళ్ళు. నేను చెప్పాను, అమ్మ మీకు ఎప్పుడు అవైలబుల్గా లేకపోయినా నా కారుని పంపిస్తాను, లేకపోతే మీరు ఏ కారు అయితే తీసుకుపోతారో ఆ కారు కిరాయిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇట్లా జరుగుతున్న సందర్భంలో నేను ఇట్లా కొన్ని చెప్తున్నాను, ఒక 5-6 చెప్పి ముగిస్తానమ్మా. నేను రాస్తే నవల, తీస్తే సినిమా అవుతుంది నా జీవితం. కాబట్టి మళ్ళీ కొన్ని రోజులుగానే మమ్మల్ని ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు పిలిచారు, బైసా రండి సార్ అని చెప్తే, ఈయన ఎందుకు పిలిచారో నన్ను అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, సార్ చాలా మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ సొసైటీలో మీలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ అని చెప్పి నన్ను సన్మానం చేసి, మమత అనే దళిత అమ్మాయి, చాలా పేద అమ్మాయి, వాళ్ళ తల్లి ఆయగా పనిచేస్తుంది, తండ్రి కాళ్ళు సరిగా లేవు, ఉంటే ఆయన నడవలేడు, గంత దూరం కూడా నడవలేడు. ఈ అమ్మాయి జామ్ హాస్టల్లో చదువుతుంది. ఈ అమ్మాయి పాపము బేస్బాల్లో జిల్లా స్థాయిలో సెలెక్షన్ అయింది, రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అయింది, పంజాబ్లో నేషనల్ గేమ్ ఆడడానికి వెళ్ళాలి. ఆమెకు ట్రాన్స్పోర్ట్ కూడా ఆయన ఆయన జీతం నుంచి 5,000 ఇచ్చిండు, కానీ అవి దేనికి సరిపోవు, రైలు టికెట్ కూడా సరిపోవు. ఆయన నన్ను పిలిస్తే నేను ఒక 24,000 ఇచ్చి అమ్మకి ఒక ధైర్యం చెప్పాను, తల్లి నీకు 24,000 ఇస్తున్నాను, మీ అవినాష్ గారు ఏఎస్పీ గారు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చులకు వాడుకో, 29,000 అయితే ఖర్చులకు వాడుకో, ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోవద్దు, మీరు బట్టలు కొనుక్కోండి, బ్యాగులు కొనుక్కోండి, ఏం కావాలంటే అది కొనుక్కోండి. నువ్వు ఒకవేళ సెమీఫైనల్కి వెళ్తే నేను 50,000 ఇస్తా, ఫ్లైట్ టికెట్ ఇస్తా అని చెప్పాను. ఒకవేళ ఫైనల్కి వెళ్తే నేను 1,00,000 రూపాయలు ఇచ్చి ఫ్లైట్ టికెట్ ఇచ్చి నా కారులోనే నేను హైదరాబాద్ వరకు వచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానని చెప్పాను. ఇట్లా అమ్మాయిని ప్రోత్సహిస్తే రోజు అక్కడ నేషనల్ గేమ్ ఆడుతూ ఆ డీటెయిల్స్ అన్నీ మా సాహెబ్రావు గారికి అమ్మాయి పంపించింది. ఇట్లా నేను కొన్నే చెప్తున్నానమ్మా. నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే, ఈ మధ్యలోనే ఒక 10-15 కార్యక్రమాలు చేశాం నర్సాపూర్ మండలంలో, చాలా చేసుకుంటా పోతున్నాం. ఈ మధ్యలో మళ్ళీ అంజని తాండాకు నన్ను అక్కడి చాలామంది పెద్దలు, మా మిత్రుడు, ఇట్లాగే అన్నవాళ్ళలాగా, మా వెంకటేష్ గౌడ్ లాగా, మా చంద్రయ్య గారి లాగా, మా సాయిబాబా లాగా ఎట్లయితే పరిచయం అయింది, అక్కడ నన్ను యూట్యూబ్లలో అక్కడిక్కడ చూసి నన్ను ఒకరోజు అక్కడికి పిలిచారు. లంబాడీస్ మొత్తం అందరు కూర్చోబెట్టి అంజని తాండాలో మహేష్ అనే బాబాయ్, ఆడు 1వ తరగతి చదువుతున్నాడు బుడ్డోడు, వాడిని తీసుకొచ్చి వీళ్ళ తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది, వాళ్ళ తాత కూడా చనిపోయిండు, గింత ఏజ్ ఉన్నది పాపం వాళ్ళ ఆయికి. ఆ ఆయి పాపం కూలినాలి పనులు చేసి వాళ్ళ మీద నడుపుకుంటా వాడిని చదివిస్తూ ఉన్నది. విలేజ్ వాళ్ళందరూ చెప్పారు, సార్ మీరు 100,000 మందికి సహాయం చేస్తున్నారు సార్, ఈ బుడ్డోని కూడా మీరు దత్తత తీసుకోండి అంటే, వాడిని నేను దత్తత తీసుకున్నాను. దత్తత తీసుకొని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నేనే చదివిస్తా, వాడి పుస్తకాలు నేను కొనిస్తా. ఈ రాంపూర్ స్కూల్ ఇక్కడే చదువుతున్నాడు వాడికి పుస్తకాలు నేను కొనిస్తా, బ్యాగులు నేను కొనిస్తా, వాడికి హాస్పిటల్ బాగాలేకపోతే నేనే చూపిస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా కొన్ని కోకొల్లలమ్మ చేసినాయి. నేను ఇక్కడికి రావడానికి కూడా ఒకే ఒక కారణం చెప్తున్నాను,
నాలాగా ఈ సమాజంలో చాలా తక్కువ ఉంటారమ్మా. ఎందుకంటే ఎంత కోటేశ్వరుడు అయితే అంత వాడి పిల్లల కోసం, వాడి భార్య కోసం వాడు దాచిపెట్టుకుంటాడు. కానీ దేవుని దయ వల్ల, మీ అందరి దయ వల్ల నాకు సహకరించే గుణాన్ని ఇచ్చాడు, పేదవాళ్ళని ప్రేమించే గుణం ఇచ్చాడు, పేదవాళ్ళకి సాయం చేయండి అనే గుణం ఇచ్చాడు. కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నాను. ఇక్కడికి రావడానికి ఒకే ఒక కారణం, నాకు వందలాది మంది, వేలాది మంది అంతా కనెక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా నుండి. నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ముఖం తెలియని వాళ్ళు, నిన్నటి వరకు నన్ను ఎవరు గుర్తుపట్టన్నారు. నేను రాంపూర్ బస్ స్టాప్లో ఆపినా, నర్సాపూర్ బస్ స్టాప్లో ఆపినా, బైసలో ఆపినా, నిర్మల్లో ఆపినా, వెనుక నా స్టిక్కర్ ఉంటుంది కారుకి, సమతా ఫౌండేషన్ చైర్మన్ అని నా స్టిక్కర్ ఉంటుంది. అది చూడగానే 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది వచ్చి, సార్ మీరు సమతా ఫౌండేషన్ చైర్మన్ కదా, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సార్, మీకు మంచి కావాలి సార్, మీరు బాగుండాలి సార్, మీ పిల్లలు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి అని దీవెనిస్తున్నారు. అది నాకు చాలమ్మా. ఇంకొకటి చెప్తూ నేను ముగిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, భవిష్యత్తులో నేను ఏ స్థాయికి వెళ్ళానంటే, నేను ఒక సినిమా తీసే స్థాయికి కూడా వెళ్ళాను. అవసరమైతే నా బయోగ్రఫీ తీస్తాను. ఒక పేదవాడు పైకి ఎదిగిన తర్వాత ఇందరి మందికి ఎట్లా సాయం చేస్తున్నాడు, అందరికీ భయపడతా ఉన్నారు. ఏమని, ఒకవేళ సుదర్శన్ లాంటి వ్యక్తి ఒకవేళ పుసుకున్న ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, జడ్పీటీసీ చేసిన, మా బతుకులు ఏమైతాయని చెప్పి వాళ్ళు పరేషాన్లు పడడం జరుగుతూ ఉన్నది. నేను వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నా, భయ్ నేను పాలిటిక్స్ కోసం రాలేదు. నేను చిన్నప్పుడు ఏవైతే కష్టాలు పడ్డానో, ఆ కష్టాల్లో చాలామంది పేదలు ఉన్నారు. నాకు సంతోషం ఉంది అట్లాంటి వాళ్ళకి సహకారం చేయడం వల్ల నేను అట్లా చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ సమాజం మీద, పేదల మీద ప్రేమ ఉంటే, నేను సంవత్సరానికి 100 మందికో 200 మందికో చేస్తున్నాను, మీరు ఒక 20 మందిని ఎన్నుకొని చేయండి, ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకొకటి కూడా, ఇక్కడికి నన్ను తీసుకొచ్చి మీతో పరిచయం చేసి ఇటువంటి మంచి అవకాశం కల్పించిన ముఖ్యంగా మా చంద్రయ్య, వెంకటేష్ గౌడ్, సాయిబాబు గారికి, ముఖ్యంగా పూలమ్మ గారికి, మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానమ్మా. రేపు రాంపూర్ రాగానే నేను పూలమ్మని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. కింది నుండి వచ్చినోని నేను. కాబట్టి మన గ్రామంలో కూడా తల్లిదండ్రులు లేక ఎవరన్నా ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా వెంకటేష్ గౌడ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా CEO అనిల్ కుమార్ ఉన్నారు ఇక్కడ తురాటి, తను కూడా నా దగ్గరే జాబ్ చేస్తున్నారు, మన సంస్థలో జాబ్ చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు లేని మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా పాపం పుట్టడంతో సరిగా పుట్టకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా ముసలోళ్ళు ఉంటే వాళ్ళకు భోజనానికి కూడా డబ్బులు లేకపోతే మొన్న ఇచ్చినాం ఇక్కడ ఒక సంఘటన చెప్పి ముగిస్తాం. మీకు అది చెప్పాలి, అసలు మర్చిపోయాను. కుస్లీ గ్రామం ఏదైతే ఉందో, కుస్లీ గ్రామం నుండి యూత్ అంతా నా దగ్గరికి వచ్చింది. ఒక 20-30 మంది నా దగ్గరికి వచ్చి, సార్ మీకు సన్మానం చేస్తామన్నారు. ఎందుకయ్యా అన్న, లేదు సార్ నాకు సన్మానం ఇష్టం ఉండదు బాబంటే బలవంతంగా సన్మానం చేసి వాళ్ళకు ముచ్చట కూడా చెప్పాను. సార్ మా ఊళ్ళో 2 పిచ్చోళ్ళు ఉన్నారు సార్, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ముదిరాజ్ అనుకుంటారు, నాయక్పూడు ఆదివాసి బిడ్డలు. ఈ నాయక్పూడ్స్ 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు సార్. ఒక ఆమె ఫుల్ పిచ్చిది, ఒక ఆమె సగం పిచ్చిది సార్. వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు. ఎవరన్నా తిండి బియ్యం పెడితే వండుకుంటారు, లేకపోతే ఉపాసం ఉంటారు సార్. వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. మీరు రండి అంటే నేను ఒక 2-3 కార్లు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయినా. మేమంతా, మా సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళిపోతే, అది కూడా ఎప్పుడు గట్టిగా వర్షం పడితే ఇల్లు కూలిపోయేటట్టుగా ఉంది. తిండి గింజలు ఏమీ లేవు. ఎవరైనా అంటే ఆమె ఇట్లా పెద్ద, వాళ్ళ చెల్లెకేమో మొత్తం ఫుల్ పిచ్చిది, మంచం మీదనే ఉంటుంది, బయటికి రాదు. వాళ్ళ అక్కనేమో సగం పిచ్చిది, పెద్ద ఏజ్, పనిచేసే పరిస్థితిలో లేదు. అక్కడిక్కడ అడుక్కొచ్చి పెడుతున్నది. బోర్ వచ్చి ఎవరు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు, 3 సార్లు పెడతారు, మళ్ళీ 4వసారి పెట్టరు కాదు. పోయి నేను ముందు వాళ్ళ పరిస్థితి చూసి 6 నెలలకు సరిపోయే బియ్యము, పప్పులు, నూనె, చింతపండు, టోస్టు, బిస్కెట్, సరుపు, సబ్బులు, నేనే బీపీటీ బియ్యం తింటాను, వాళ్ళకు కూడా అదే బీపీటీ బియ్యం ఇచ్చి 6 నెలలకు సరిపోయేంత గాసం ఇచ్చి వాళ్ళకి చెప్పానన్నట్టు. ఆ విలేజ్ వాళ్ళు, వీడీసీ, సర్పంచ్ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే, మీరు ఆ ఇల్లు నేను కట్టిస్తాను, నేను హామీ ఇస్తున్నా అని చెప్పి ఆ ఇల్లు కూడా త్వరలో కట్టియబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పక్క రూమ్లో పోయి ఉందామంటే ఎవరు వాళ్ళకి రూమ్ ఇవ్వట్లేదు. ఆ రూము కాల్ చేస్తే నేను మేస్త్రిని కూడా రెడీ పెట్టిన, పైపులు రెడీ పెట్టిన, రేకులు రెడీ పెట్టిన, వాళ్ళు పోతే మేస్త్రితో ఎన్ని డబ్బులు అయితే అన్ని 1,00,000 కానీ 1,50,000 కానీ వాళ్ళకి ఇల్లు కట్టిద్దామనే ఆలోచన కూడా చేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మన గ్రామాల్లో ఎవరన్నా ఉంటే మీరు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళకి సేవ చేద్దాం. అమ్మ నేను ఒకటే చెప్తున్నాను, అందరికి సందేశం ఏం చెప్తున్నాను,
మన మధ్యలో తారతమ్యాలు వద్దు. ఉన్నోడికి లేనోడు ఇద్దరు సమానమే, చిన్న కూనపోడు పెద్ద కూనపోడు ఇద్దరు సమానమే, ఏ మతమోడైనా పర్వాలేదు అందరూ సమానమే అని చెప్తున్నాను. మధ్యలో తారతమ్యాలు వద్దని చెప్తున్నాను. నేను ఇదే మెసేజ్ ఇచ్చుకుంటా పోతున్నాను. పుట్టినోళ్ళు ఖచ్చితంగా చేస్తారు, తల్లి కడుపున అందరూ